మనకి న్యూస్ ఛానల్ వాళ్ళు ఏంటంటే ఇన్ని లక్షల కేసులు వస్తున్నాయి, ఇన్ని మంది చచ్చిపోతున్నారు అని డేటా ఇస్తున్నారు. రెండిట్లో ఏది నమ్మాలి మనం? ఎలాగా మరి జనానికి ఒక పర్టికులర్ ఎవిడెన్స్ అనేది ఉందా? అంటే ఏం జరుగుతోంది, ఏం జరగట్లేదు, ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎలా తెలుస్తుంది మరి మామూలు ప్రజానికానికి? ఇప్పుడు మీకు ఇది ఒక వైరస్, మీకు దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, లేకపోతే ఇంకో సిమ్టమ్ వచ్చింది, దాంతో మీరు ఎట్లా డీల్ చేస్తారనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇమ్యూనిటీకి కావాల్సిన ఏవైతే మనకి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి, లైక్ పసుపు పాలు మరగబెట్టుకుని తాగేమనంటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇట్లా మన అమ్మమ్మ చెప్పిన చిట్కాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని వేల సంవత్సరాలు పనిచేసినాయి కదా, అది ఇప్పుడు కూడా పనిచేస్తుంది. సో మీరు ఫస్ట్ అవన్నీ చేయటం మానేసేసి భయం ఏదైతే మీరు డెవలప్ చేసుకుంటున్నారో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మీకు థైమస్ గ్లాండ్ అనేది భయంతో చాలా వరకు డిప్లీట్ అయిపోతుంది. అంటే మామూలు జలుబు దగ్గులు వేరు, జ్వరాలు వేరు, కానీ ఈ కోవిడ్ ఈ వైరస్తో వచ్చే జలుబు దగ్గులు జ్వరాలు ఇంకా వేరే వేరే పెయిన్స్ కానివ్వండి ఇలా వచ్చేవి చాలా వేరు. కోవిడ్ పాజిటివ్ డిటెక్ట్ అయిన వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఏమీ లేకుండా శుభ్రంగా ఉన్న వాళ్ళని ఎంతమందిని చూడలేదు మనం. అవును, సిమ్టమ్స్ లేవంటున్నారు, కాకపోతే కంపల్సరీ పాజిటివ్ వస్తుంది. మీరు పట్టుకెళ్ళి ఒక దీనికి మామూలు పైప్లో వాటర్ పట్టుకెళ్ళి దానికి టెస్ట్ చేయించండి, దానికి కూడా పాజిటివ్ వస్తుంది. అసలు హ్యూమన్ శాంపిల్ కాకుండా వేరే శాంపిల్స్ పట్టుకెళ్ళినా పాజిటివ్ వచ్చినాయి. ఇవన్నీ ఎన్ని రకాలుగా ప్రూవ్ చేస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఏది ఆల్టర్నేటివ్ థెరపీస్, సో కాల్డ్ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏదైతే మన సిస్టమ్స్ని వీళ్ళు ఆల్టర్నేట్ చేసేసారో, వీళ్ళందరూ ఎన్ని రకాలుగా ప్రూవ్ చేశారో ఇది రాంగ్ అని చెప్పేసి మన శాంపిలే కాంది కూడా కోవిడ్ పాజిటివ్ అని చెప్పి రిజల్ట్ అక్కడ వచ్చింది. ఓకే, సో అలాంటి ఎక్స్పెరిమెంట్ చాలా ప్రూవ్ చేశారు కదా ఇదంతా. కొన్ని చూపించారు, కొంతమంది వచ్చి ధైర్యం చేసి మీడియాకి చూపించడం జరిగినప్పుడు కూడా మనం కళ్ళు మూసుకుంటామంటే ఎలాగా? అంటే ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ కి అయితే ఎవరు భయపడక్కర్లేదు, ఇది మామూలు జలుబు భయపడొద్దు. ఏ వేరియంట్ అయినా మీరు రోజు కొంచెంసేపు సన్లైట్లో కూర్చోండి, లేకపోతే ఇట్లా మన అల్లము ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు, మీ డైజెషన్ సరిగ్గా ఉంచుకోండి. ఇవన్నీ చేసినప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. రోజు ప్రాణాయామ ఎక్సర్సైజులు చేసుకోండి, యోగా చేసుకోండి, బాడీని ప్రిపేర్ చేయండి. ఓకే, మైండ్ని ఎంత ప్రిపేర్ చేస్తున్నారు? ఈ వ్యాక్సిన్ వేసుకుంటేనే నాకు తగ్గుతుంది లేకపోతే తగ్గదని చెప్పి మళ్ళీ వ్యాక్సిన్ వేసుకున్నాక ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అందరికీ పని చేసింది నాకు పని చేయలేదని చెప్పి సరిపెట్టేసుకుంటున్నాం, కానీ ఆ వ్యాక్సిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏంటి అది నిజంగా వ్యాక్సిన్? అంటే మన బాడీ దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదని ఆలోచిస్తాం. అదే ఏదైనా మన మీదకే నెట్టేస్తారనమాట. ఇప్పుడు ఒక మెడిసిన్ ఇస్తారు, పని చేసిందంటే మేము గొప్పగా కనిపెట్టాము, మెడిసిన్ వల్ల రాలేదు ప్రాబ్లం అంటారు. మెడిసిన్ ఫెయిల్ అయితే నీ బాడీకి సూట్ అవ్వలేదు అంటారు, మీ బాడీకి ఎలర్జీ ఉంది అంటారు. ప్రతిదీ పాజిటివ్ అంతా వాళ్ళు తీసుకుంటారు సక్సెస్, నెగటివ్ అంతా మన నెత్తి మీదకి నెట్టేస్తారనమాట. బాధ్యత అనేది తీసుకుంటున్నారా? మీకు ఒక టాబ్లెట్ ఇస్తారు, సరే నీ గ్యారంటీ ఇస్తున్నాను నీకు రాదని చెప్తారా ఎవరైనా? ఎవరు లేదు కదా. లేదన్నప్పుడు నీ గ్యారంటీ లేనప్పుడు నువ్వు ఎందుకు అక్కడ కూర్చున్నా? ఇంకా ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు మొన్నటి వరకు చాలా మంది కోవిడ్ సిచ్యువేషన్లో సెకండ్ వేవ్ కానీ ఫస్ట్ వేవ్ కానీ చూసుకోండి, ఎంతమంది 1 lakh బెడ్ కోసం హాస్పిటల్స్ చుట్టూ ఎంతమంది తిరిగారు. లేనోళ్ళు ఎంతమంది చనిపోయారు కోవిడ్లో? పూర్ పీపుల్ ఎంతమంది చనిపోయారు? చాలా తక్కువ మంది. స్టాటిస్టిక్స్ తీసి చూడండి. హాస్పిటల్కి రీచ్ అయిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఇంట్లో ఊరికి చిన్న చిన్న చిట్కాలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది సర్వైవ్ అయ్యారు. అంటే అప్పుడు ఆక్సిజన్ అంత లేదు, ఆక్సిజన్స్ కోసం ఎంత రాద్ధాంతం జరిగిందో మీకు నేను ప్రత్యేకంగా. హాస్పిటల్స్లో కొన్ని చోట్ల ఆక్సిజన్ బదులు ఇంకోటి ఏదో పెట్టి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అంటే కంపల్సరీగా అలా నడుస్తూనే ఉందంటారు. Oxygen. What is scam? What is your body? What is your immune system? And this is a respiratory disease. How to protect your the body from those kind of viruses?
మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే మంచిది. భయపడి లేకపోతే ఏదో మెడిసిన్ వచ్చేసింది, లేకపోతే ఎవరో ఎక్స్పెరిమెంట్ చేసే వ్యాక్సిన్ నేను వేసుకుంటే నేను బ్రతికిపోతాను అని ఇలాంటి భ్రమలు అనవసరం. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అయితే ఉంది. ఆల్టర్నేట్ ఎందుకండి, ఒరిజినల్లే ఉంది. అప్పుడు చాలా మంది మనం చూసాం కదా, ఆనందయ్య అని చెప్పేసేసి ఆయన కూడా ఎంతమందికి ఇచ్చారు ఫ్రీగా మెడిసిన్, తగ్గింది కదా. మరి ఎలా డినై చేస్తారు? ఆయుష్ వాళ్ళు కూడా మీకు కోవిడ్కి ఇది రిలీజ్ చేశారు కదా, అవన్నీ పనిచేసినాయి కదా, అవన్నీ ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? మన దగ్గర ఇంత సైన్స్ ఉండి మన దగ్గరే ఇంత ఇది ఉన్న ట్రెజర్ ఉన్నప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి? ఓకే, మన దగ్గర ఉంది మానేసుకొని వేరే చోట నుంచి ఏదో తెచ్చుకొని, లేకపోతే దానికి ఒక ఇది కూడా లేదు, గ్యారంటీ కూడా లేదు ఇది పనిచేస్తుందని, దాని మీద నమ్మకం పెట్టుకుని కంటే మీరు మీ బాడీని స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు, మీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు కదా.